క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో నుండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును. వ్యభిచారిణులారా అనే సంబోధన, దాని అర్థము భ్రష్టులారా అని. ఎవరు వ్యభిచారిణి అనగా తన భర్త ఉన్నప్పటికీ పరపురుషునితో జీవించేవారు, సంబంధమును కలిగి ఉండేవారు. తన భార్య ఉన్నప్పటికీ పరస్త్రీతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉండేవారు వ్యభిచారులు. దేవుని వాక్యం చెబుతున్న ఈ సత్యం ఏమిటి అనగా, దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు కూడా లోకాన్ని ప్రేమించటం, ఇది ఆత్మ సంబంధమైన వ్యభిచారం, ఆత్మ ప్రపంచములోని వ్యభిచారం. శరీరపరంగా అది ఎంత తప్పిదమో ఆత్మ సంబంధంగా కూడా ఇది అంతే తప్పిదం. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఏది దేవునితో వైరమని మీకు తెలియనో దానితోనే మీరు స్నేహం చేస్తున్నారంటే వ్యభిచారమే కదూ. దేవునికి శత్రువైన ఈ లోకముతో అనగా లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించుతున్న వారితో కానీ వాటితో కానీ మీరు స్నేహం చేస్తున్నారు అనంటే వ్యభిచారులనే కదా అర్థం. మీరు ఆయన వారై ఉండి కాని వారితో ఏ విధంగా మీరు స్నేహం చేయగలుగుతారు? స్నేహము అనగా మాట్లాడడం కాదు, స్నేహము అనగా పరిచయం కాదు, స్నేహము అనగా సన్నిహితం. స్నేహితుడు అనగా సన్నిహితుడు, మనస్సుని ఎరిగిన వాడు స్నేహితుడు. కాబట్టి మీరెలాగూ దేవుని మనస్సు ఎరిగిన మీరు లోకము మిమ్మల్ని ఎరుగునట్లుగా ఏ విధంగా ప్రవర్తించగలరు? అంచేత ఈ లోక స్నేహం దేవునితో వైరం. లోక స్నేహం ఏమిటి? లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం కదా. లోకములో ఉన్నదంతయు కూడా చెడిపోయినదే కదా. లోకములో ఉన్నదంతా కూడా ఆత్మకు వ్యతిరేకమైనదే కదా. భక్తి జీవితాన్ని భంగం చేసేదే కదా. దాన్ని మీరు ఎట్లు ప్రేమించగలుగుతారు? దానికి మీరు ఎట్లు సన్నిహితులు కాగలుగుతారు? వాటితో మీరు ఎట్లు సంబంధాన్ని కలిగి ఉంటారు? ఇది న్యాయం కాదు కదా. గనుకనే వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరం. ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అనే ఈ మాట అక్షర సత్యమైనది. ఎవడు లోకంతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు అగును. 5వ వచనం, ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా? ఇక్కడ ఒక ప్రశ్న. ఆయన మనయందు నివసింపజేసినటువంటి ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అని ఉంది కదా. దేవుడు మనయందు నివసింపజేయుచున్నటువంటి మన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా? అపేక్షణగా కోరును, కోరిక. మత్సరపడినంతగా, అసూయపడినంతగా కోరుకొనునా అంటే అర్థం ఏంటి? మనం లోకంలో జీవిస్తూ ఉన్నామే, ఆయన మన జీవితాన్ని ఎప్పుడైనా తాను అసూయపడేంతగా అపేక్షిస్తాడా? కాదు కదా. మనం ఆయన వారం, మనం ఆయన వారమని తెలుసుకొని తగినట్లుగా మనం ప్రవర్తించితే ఆయన ఆత్మ మనల్ని ఎప్పుడైనా ఆక్షేపిస్తుందా? ఆక్షేపించదే. లోకములో ఒక వ్యక్తి నరహంతకుడు ఉన్నాడు. అతనితో ఏదైనా మాట్లాడవలసి వస్తే మనలో ఉన్నటువంటి ఆత్మ అభ్యంతరం తెలపదు కదా. ఒక వ్యభిచారి ఉన్నాడు, ఏదైనా సమాచారం అడగాల్సి వస్తే మనలో ఉన్న ఆత్మ ఆక్షేపించదు కదా.
కానీ అతనితో మనం స్నేహంగా ఉంటే, సన్నిహితంగా ఉంటే, ఎస్, మనలో ఉన్నటువంటి ఆత్మ తప్పనిసరిగా మత్సరపడుతుంది. దేవుని ఆత్మ కూడా దాన్ని ఒప్పుకోడు. అందుచేత ఆయన ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? మనము దారి తప్పాం కాబట్టి, లోకాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి, దేవునికి శత్రువులం అయ్యాము కాబట్టి. అంతేగాని ఆయన ఏదో మత్సరం చేత ఈ మాటలను మాట్లాడేవాడు కాదు కదా. మనలాంటి హృదయం కాదు కదా ఆయనది. మన క్షేమమును కోరేటువంటి హృదయం ఆయనది కాదు. కానీ ఆయన కృపనిస్తాడు. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలో కృపను అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అహంకారులు ఎవరు? ఇవి బయటి వారిని గూర్చి వ్రాసిన మాటలేం కాదు. లోపల ఉన్న భక్తిహీనులు శరీరానుసారం గూర్చి వ్రాసినటువంటి మాటలే. నిస్సందేహంగా అహంకారులు మనలో ఉన్నటువంటి అహంకారులే. ఇంకా అందులో సంశయం, సందేహం అంటూ ఏమీ లేదు. మనలో ఉన్న అహంకారులు. అలాగే ఆయన వారిని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనంలో ఆ సంగతి వ్రాయబడి ఉంది. పేతురు మొదటి పత్రిక 5:5లో కూడా ఆయన అహంకారాలను ఎదిరించి దీనిలో కృప అనుగ్రహిస్తాడనే సత్యం దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనము ఆయన దృష్టిలో దీనులుగా ఉండాలి. ఆయనకు విధేయులుగా మనం జీవించాలి. ఆయన కోరినట్లుగా మనం ఈ భూమి మీద జీవించవలసిన వారమై ఉన్నాం. ఆయన చిత్తమును జరిగించు వారమై ఉన్నాము అని దేవుని గ్రంథం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. మంచిది. 7వ వచనం చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మీరు దేవునికి లోబడి ఉండండి. ఇది సర్వసాధారణమైనటువంటి విషయమే కదూ. మనం లోబడి ఉండవలసిన వాడు ఆయనే. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచామో, ఆయనకు భయపడి జీవించవలసిన ఆ జీవితంలోనికి మనం ప్రవేశించామని కదా. ఎప్పుడు మనం ఆయనను అంగీకరించామో అప్పుడు ఆయనకు విధేయత చూపించాం కదా. ఆ విధేయతను మనం కొనసాగించాలి. దేవునికి విధేయులై ఉండండి, అపవాదిని ఎదిరించండి. ఇక్కడ అర్థమైంది కదూ. విధేయత దేవునికి, ఎదిరించుట అపవాదికి. ఇవి తిరగబడుతున్నాయి. దేవుణ్ణి ఎదిరించడం, అపవాదికి లోబడ్డం. అందుకు ఆయన ఏమంటున్నాడంటే వ్యభిచారులారా అంటున్నాడు. దేన్ని ఆశించవద్దని ఆయన అన్నాడో ఆ మాటకు లోబడితే బాగుంటుంది. ఆశించవద్దని ఆయన చెప్పిన మాటకు అవిధేయత చూపి అపవాదికి లోబడి కూడని దాన్ని ఆశించినట్లయితే, కాని దాన్ని ఆశించినట్లయితే వ్యభిచారులే కదా. భర్త మాట వినకుండా పరాయివాడి మాట వింటేమని అర్థం? భార్యను ప్రేమించకుండా మరొకరిని ప్రేమిస్తే ఏమిటి అర్థం? సేమ్, అంతే కదా. దేవునికి లోబడకుండా అపవాదికి లోబడితే, ఆయన మాట వినవలసిన విధానంలో వినకుండా మనకు నచ్చితే ఆయన మాట, నచ్చకపోతే అపవాది మాట వింటే వ్యభిచారులే కదా. భక్తి జీవితంలో కూడా అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రం. అపవాది పారిపోయేటువంటి దారిని, అపవాది పారిపోయేటువంటి మార్గాన్ని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఎదిరించండి. మీరు అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్నాడు. కాబట్టి అపవాదిని ఎదిరించుట, ఎప్పుడు ఏ విధంగా అపవాదిని ఎదిరించగలం? దేవుని వాక్యంతో ఎదిరించగలమని ప్రభువైన యేసుక్రీస్తు చాలా స్పష్టంగా తాను శోధింపబడిన ఆ సంఘటనలో మనకు బాగా ఆయన తెలియజేశాడు. అపవాది వాక్యం చేత శోధిస్తే ప్రభువు కూడా వాక్యం చేతనే కదా అతన్ని ఎదిరించగలిగింది. కాబట్టి దేవుని వాక్యం మనలో నివసించుతూ ఉన్నప్పుడు మనం అపవాదిని ఎదిరించడానికి బాగా వీలు కలుగుతుంది. మనం దేవుని వాక్యాన్ని మన జీవితంలో అన్వయించకపోతే, దేవుని వాక్యం మనలో జీవించకపోతే, దేవుని వాక్యం మనలో పని చేయకపోతే మనం అపవాదికి త్వరగా వశం అవుతాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సాతానా, వెళ్ళు,
నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడినటువంటి విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు గుర్తు చేసిన సంగతిని మనము ఎరుగుదము కదా. లూకాసు వార్త 4వ అధ్యాయము 12వ వచనంలో నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పి వ్రాయబడి ఉన్నదని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆయనను శోధింపవలదు అని. అలాగే ఆయనను గురించి వ్రాయబడినటువంటి మాట లూకాసు వార్త 4:8 నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను. ఎంత మంచి మాట! ఆయననే సేవింపవలను. ఆ తర్వాత ఆయనను శోధింపవలదు. కాబట్టి ప్రభువును సేవించుట, ప్రభువును శోధించకుండుట. చేయవలసింది సేవించుట, చేయకూడనిది శోధించుట. ఇది ప్రభు అపవాదితో చెప్పినటువంటి మాట. మనము అంతే, ఆయనను సేవింపవలను. ఏ విధంగా సేవించవలను అనగా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, అంతా పూర్ణము, సంపూర్ణము. ఆయనను మనం సేవిస్తున్నామంటే సంపూర్ణంగా, మరొక ధ్యాస లేకుండా, మరొక ఆలోచన లేకుండా ఆయన మనం ప్రేమిస్తున్నాము అంటే సంపూర్ణంగా హృదయపూర్వకముగా, మిక్కుటముగా ఆయనే మన సమస్తమై ఉండులాగున ఆయనను ప్రేమించుట అవసరం కదా. ఆయన ప్రేమిస్తున్నామంటే అలాగున ప్రేమించాలి, అలాగున సేవించాలి. ఇక అపవాదిని ఎదిరించుట అంటే ప్రతి విషయంలో కూడా అపవాదిని ఎదిరించుట. ఏ విధంగా ఎదిరించుట? ఏదైతే దేవుని వాక్యమునకు విరుద్ధమో, కొన్ని సంగతులు వ్రాయబడినవి, కొన్ని సంగతులు వివేచించబడినవి. కాబట్టి వ్రాయబడిన సంగతుల్లో స్పష్టం, వాటి విషయమై అపవాదిని ఎదిరించుట అవసరమై ఉన్నది. తినకూడదని చెప్పాడు దేవుడు, కానీ ముట్టకూడదని హవ్వ చెప్పింది. దేవుడు తినకూడదని చెప్పాడు, ముట్టకూడదని చెప్పానని హవ్వ మాట్లాడింది. అంటే తినకూడదని చెప్పిన వాటిని ముట్టకూడదు కదా, అవసరమే ఉంది. కాదులే ముట్టవచ్చు కానీ తినకూడదు కదా అని అనుకోవడానికి వీలు లేదు కదా. తినకూడని వాటిని ముట్టకూడదు, ముట్టకూడని వాటిని చూడకూడదు. ఇది అందులో అంతర్లీనంగా కనిపించే ఆజ్ఞ కదా. తినకూడదు అనే ఆ ఆజ్ఞలో అంతర్లీనమైనది, కనిపించకుండా ఉన్న ఆజ్ఞ ఏమిటి? వాటిని ముట్టొద్దని. ముట్టకుండా అందులో ఉన్నటువంటి మరొక అంతర్లీన ఆజ్ఞ ఏమిటి అంటే చూడకూడదని. చూస్తే ముడతావు, ముడితే తింటావు. కాబట్టి అన్ని రంగాలకు వర్తించేటువంటి ఆజ్ఞ ఇది. అపవాదిని ఆ విధంగా ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి మన దగ్గర స్థలం లేకపోతే ఏం చేస్తాడు? పారిపోతాడు. ఒక వ్యక్తికి మనం అవకాశం ఇవ్వకపోతే ఏం చేస్తాడు? పారిపోతాడు. ఒక వ్యక్తిని మనం ఆహ్వానించకపోతే ఏం చేస్తాడు? రాడు. అవకాశం ఇస్తే కదా, కాసింత చోటు ఇస్తే ఆ తర్వాత మనతో నివసించడానికి ఆ వ్యక్తి వీలు కలగజేసుకుంటాడు. కానీ ఆ కాసింత చోటు కూడా ఇవ్వకపోతే ఆ మనిషి మన దగ్గర ఉండటానికి వీలు కాదు కదా. అపవాదిని ఎదిరించండి, వాడు పారిపోతాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి అంటే ఒక ప్రత్యేకమైన స్థలము కాదు. ఫలాని స్థలానికి రండి, అప్పుడు దేవుడు మీ యొద్దకు వచ్చునని. ఆయన ఆత్మ అంతటా ఉన్నవాడు. ఆయన యొద్దకు వచ్చుట అంటే ఆయనను స్వీకరించుట, ఆయనకు చోటిచ్చుట, ఆయనకు ఇష్టలుగా జీవించుట. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని. ఒక చిన్న మాట గుర్తు చేస్తాను. ఈ తప్పిపోయిన కుమారుడు, అతని గురించి ప్రభు చెప్పినప్పుడు వానికి బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద అనేక మంది కూలి వానరకు ఆహారం సమృద్ధిగా ఉన్నది అని అన్నాడు. అర్థమైంది కదా. తండ్రి యొద్దకు రాలేదు, కానీ తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి యొద్దకు వెళ్ళినంత సంతోషాన్ని అనుభవించగలిగాడు. బుద్ధి వచ్చినప్పుడు అనే మాట. అందుచేత ఆయన ఇక్కడ ఉన్నాడు. మనకి ఎప్పుడు బుద్ధి కలుగుతుందో ఆయన మన సమీపంగా ఉంటాడు. మనకి ఎప్పుడు బుద్ధి కలగలేదో ఆయన మనకు దూరంగా ఉన్నట్లే లెక్క. నేను మాట్లాడింది ఒక తండ్రి కుమారుని గూర్చి, ప్రభు చెప్పింది ఒక తండ్రి కుమారుని గూర్చి, ప్రభు చెప్పింది ఒక యజమానుడు దాసుని గూర్చి కాదు.
తండ్రి కుమారుని గూర్చే. కానీ జరిగింది ఏమిటి? ఆ కుమారుడు తండ్రికి వ్యతిరేక అయ్యాడు కదా. ప్రియులారా, దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు రండి అంటే ఆయనకు విధేయత చూపుతాం అనే హృదయంతో రండి. దేవుని యొద్దకు రండి అంటే ఆయనకు లోబడి జీవిస్తామనే స్థిరత కలిగి రండి. దేవుని యొద్దకు రండి అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించుతాం అనే ఉద్దేశంతో రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంటే అప్పుడు ఆయన మీరు కలిసి జీవించుటకు వీరు కలుగుతూ ఉంది. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. సమాజ మందిరాల్లో ఉన్న వారికి వ్రాస్తూ, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనండి. సరిగ్గా ఇలాంటి ఒక మాట యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయములో వ్రాయబడిన మాట 15వ వచనం. మీ చేతులు కడుగుకొనుడి, మీ చేతులు కడుక్కోండి, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మును మీరు శుద్ధి చేసుకొనుడి అని ఆయన అన్నాడు. మీ చేతులను శుద్ధి చేసుకొనుడి, మిమ్మును కడుగుకొనుడి. మంచిది. అనగా క్రియలను బాగు చేసుకొనండి అని దాని అర్థం. మీ క్రియలను బాగు చేసుకొనండి. మీ చేతులు అనగా క్రియలకు సంకేతం, కాళ్ళు నడతకు సంకేతం, ప్రవర్తనకు సంకేతం. వాటిని శుభ్రం చేసుకొనండి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ద్విమనస్తత్వం మనిషి భ్రష్టత్వానికి హేతువు ద్విమనస్తత్వం. మనిషి వర్ధిల్లకపోవడానికి కారణం ద్విమనస్తత్వం. మనిషి పరిపక్వత చెందకపోవడానికి కారణం ద్విమనస్తత్వం. అంటే అర్థమయ్యేటట్లుగా 2 పడవల మీద ప్రయాణం, 2 గుర్రముల మీద స్వారీ అంటారే, నిలకడ లేదు. కొన్నాళ్ళు ఇటు, కొన్నాళ్ళు అటు, కొన్నాళ్ళు ఈ ఆలోచన, కొన్నాళ్ళు మరో ఆలోచన లేదు. 2 ఆలోచనలు కలిసి జీవించటం, పరిశుద్ధంగా ఉండాలనుకోవటం, అపవిత్రంగా బతకటం. కోరిక పవిత్రం, జీవితం అపవిత్రం. ద్విమనస్కులారా మీ హృదయములను శుద్ధిపరచుకోండి, మనస్సును బాగు చేసుకోండి, ఏక మనస్సు కలిగి ఉండండి. మీ హృదయాలను శుద్ధిపరచుకోండి. దాని విషయమై వ్యాకులపడండి, ఏడవండి, పశ్చాత్తాపడండి, దుఃఖపడండి, చింతపడండి. అయ్యో నా జీవితం ఇట్లయిందే, వృద్ధిలోనికి రాలేదు, ఏండ్లు గతిస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, ఎందుకు నా జీవితం ఇట్లయింది అని మిమ్మును మీరు దేవుని సన్నిధిలో అడగండి, పశ్చాత్తాపడండి, మారు మనస్సు పొందండి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందం చింతకు మార్చుకోండి. మీ నవ్వు మీ దుఃఖం, ఇంకా మీ నవ్వు మీ ఆనందం అనే మాట కనబడుతున్నాయి. దేవుడు లేని నవ్వు, దేవుడు లేని ఆనందం, వాటిని తొలగించుకోండి. మీ నవ్వు దుఃఖానికి మార్చుకోండి, మీ ఆనందం చింతకు మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోనండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అనే మాట వ్రాయబడి ఉంది. 4వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు చూడగా ప్రతి మనిషి హృదయంలో ఉన్నటువంటి అంతర్యుద్ధాన్ని గూర్చి యాకోబు రాశాడు. మీ అవయవాల్లో ఉన్నటువంటి భోగి ఇచ్చలు, మీ అవయవాల్లో తచ్చాడుచున్నటువంటి ఇచ్చలు, ఇవే కదా మిమ్మల్ని దేవునికి దూరం చేస్తున్నాయి. ఇవే కదా మీరు పొందకుండునట్టు చేస్తున్నాయి. ఇవే కదా మీ హృదయాల్లో మీకు వైరాన్ని కలుగజేస్తున్నాయి దేవునికి మీకు. ఇవే కదా మిమ్మల్ని వ్యభిచారునిగా మారుస్తూ ఉన్నాయి. ఇవే కదా మీకు దేవుణ్ణి దూరం చేస్తూ ఉన్నాయి. జాగ్రత్త పడండి అంటూ చాలా వివరంగా స్పష్టంగా దేవుని దాసుడు ఈ సంగతులను ఆయన ప్రస్తావించాడు. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇదొక ఫైనల్ మాట. అపవాదిని మీరు ఎదిరించితే వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి ఈ భక్తి జీవితంలో ప్రవేశించిన మనము బాహ్యమును ఎంతమాత్రం చూడక, బాహ్యమునకు ఆకర్షించబడక,
అర్థమైంది ఈ మాట. బాహ్యమును చూడక బాహ్యమునకు ఎంత మాత్రం ఆకర్షింపబడక ఆయనకి ఇష్టలుగా జీవించాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు అనేటువంటి ఈ మాట అక్షర సత్యం. నిజమే. అన్ని నామముల కంటే పైనామం ఆయన పొందడానికి గల కారణం ఏంటంటే తనను తాను నేలమట్టుకు తగ్గించుకొనుట. ఆయన పరమును విడిచి భూమి మీదకి దిగి వచ్చినాడు. మన పాపక్షమాపణ నిమిత్తమై సిలువలో తన ప్రాణం పెట్టాడు. అన్ని నామముల కంటే పైనామమును ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, ఆయనకే మహిమ కలుగునుగాక. ప్రియులారా, అట్టి ప్రభువును రక్షకునిగా ప్రభువుగా స్వీకరించి ఆ ప్రభు చేతుల్లోనికి మీ జీవితాన్ని అప్పగించి అపవాదిని ఎదిరిస్తూ ఆయనకి ఇష్టలుగా జీవించండి. అలాంటి కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించి ఆయన దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును అత్యంత దయాజాలి కలిగిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములను చెల్లించుకొనుచు ఉన్నాం. మా దృష్టికి మీరు తీసుకొని వచ్చిన మీ వాక్య భాగం కొరకై మీకు వందనాలు తండ్రి. మీ మాటలు వింటున్న వారిని దర్శించండి, వారికి క్షేమం ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించండి. మీ మాట వలన వారు మేలు పొందినట్లుగా చేయండి. అపవాదిని ఎదిరించుటకు కావలసిన ధైర్యం వారి జీవితాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అపవాదిని ఎదిరించడానికి కావలసిన శక్తి సామర్థ్యం వాక్యం అనుగ్రహించమని వేడుకొని చుట్టున్నాం. మీ కృపచేత మీరు వారిని దర్శించండి, జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని వేడుకుంటూ ఉన్నాం. ఎవరి ఏ ఇబ్బందిలో ఉన్నారు, ఎవరు ఏ అక్కరలో ఉన్నారో మీరు తీర్చండి. మీరు ఆశీర్వదించి మహిమను పొందండి. మా మనవులు అంగీకరించమని మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.